Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. I thank the Lord for this wonderful opportunity of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించిన కొరకు మీరందరూ గడుపుతున్న మీ యొక్క విలువైన సమయం కొరకు కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. And before we begin our study, shall we seek God's blessing? ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for all your blessings. ప్రేమగల తండ్రి, మీ యొక్క ఆశీర్వాదములు అన్నిటి కొరకు మీకు స్తోత్రములు నాయన. Especially we thank you for your word, ముఖ్యముగా మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. the good news. ఈ యొక్క శుభవార్త. We thank you for the great sacrifice made on the cross on our behalf. మాకు బదులుగా కల్వరి సిలువలో మీరు నాయన బలి అయినందుకు మీకు స్తోత్రములు. We thank you for your Son. మీ కుమారుని కొరకు మీకు స్తోత్రములు. Today as we open your word, we pray you will open our hearts and our minds. ఈ రోజున మీ వాక్యం ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనస్సులను మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Help us to understand your will. మీ చిత్తమును అర్థం చేసుకుంటూ మా సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమోనట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Today we are going to meditate about the blessing of having children. ఈ దినమున మనము ధ్యానించునై ఉన్నదేంటంటే పిల్లలను కలిగి ఉంట చేత కలిగే ఆశీర్వాదము. Having children is not only a privilege, it is an awesome responsibility. మనము పిల్లలను కలిగి ఉండుట అనేది ఒక అవకాశం మటుకు కాదు, అది మహత్యమైనటువంటి ఒక బాధ్యత. It is a very important topic. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం అండి. Especially for those of us who are in the process of training our children. ముఖ్యంగా మన పిల్లలను నడిపించవలసినటువంటి విధములో మనము నడిపించుటకు ఇది ప్రాముఖ్యమైంది. Since spiritual things are only spiritually discerned, we must always pause at the beginning of our study to remember that unless the Holy Spirit helps us, we cannot understand. పరిశుద్ధాత్మ మనకు కానీ సహాయము చేయకపోతే ఈ విషయాలు మనం అర్థం చేసుకోలేమండి. ఎందుకంటే ఆత్మానుసారమైన కార్యములను ఆత్మ మాత్రమే మనకు నేర్పించగలుగుతుంది. There is a vast difference between having an intellectual accent to the truth and having an experiential knowledge of the truth. సత్యమును గురించి మనము అనుభవపూర్వకమైన జ్ఞానము కలిగి ఉండటము, సత్యమును జ్ఞానపూర్వకముగా మనము ఎరిగి ఉండటము రెండింటికి వ్యత్యాసం ఉందండి. It is one thing to know the truth. ఒకటి సత్యమును తెలుసుకొనుట. It is quite another to know it to the point of freedom. మరొక విధంగా చూస్తే దాన్ని స్వతంత్రపరముగా ఆలోచించి చూడటం. In John, Gospel according to John chapter 8 verse 32 we read, Jesus said, "Ye shall know the truth and the truth shall make you free." యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, Free from sin, పాపము నుంచి మనము స్వతంత్రముగా చేయబడుతున్నాం. free from self, స్వార్థము నుంచి స్వతంత్రంగా చేయబడుతున్నాం. free from Satan. సాతాను యుద్ధ నుంచి స్వతంత్రంగా చేయబడుతున్నాం. Unless we experience this freedom, we cannot set a good example to our children. ఈ యొక్క అనుభవాన్ని మనం పొందకపోతే మన పిల్లలకు మనం మంచి మాదిరిగా ఉండలేమండి. So we need to plead with God for the spirit of truth, కావున ఈ సత్యమనే ఆత్మ కొరకు దేవుని దగ్గర మనం మొరపెట్టాలండి. that we might know the truth మనము సత్యమును ఎరిగి ఉండవచ్చు, to the point of raising our children. మన పిల్లలను పెంచుట కొరకు అలా ఉండాలి. There is no other place that is really safe to look. మరి మనం చూడటానికి వేరే ఒక మంచి చోటు అనేది ఉంటుందా అంటే లేదు. The word of God will be our only source of guidance. మనకు నడిపింపు అనేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. In Isaiah chapter 61 verse 3 we read, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్లయితే, train up a child. పిల్లలను మనము నడిపించాలి. Now, what is the goal?
ఇక్కడ ఉద్దేశం ఏంటండి? The great object of Christian parenting is found in this verse. క్రైస్తవ తల్లిదండ్రులు ఎలాగ పిల్లలను పెంచాలి అనేది ఈ వచనంలో చెప్పబడుతున్నదండి. And in Isaiah chapter 61 verse 3 it says that they may be called trees of righteousness, the planting of the Lord, that he may be glorified. నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. That is the goal. అదేనండి వా యొక్క గురి. That is the great object of Christian parenting. క్రైస్తవులు తల్లిదండ్రులుగా ఉండటానికి ముఖ్య ఉద్దేశం అదే. Our children should be called trees of righteousness. మన యొక్క పిల్లలు నీతి అను మస్తకి వృక్షముల్లాగా ఉంటారు. They should be planting of the Lord, that he may be glorified. యెహోవా నాటిన చెట్లనియు మరియు దేవుని చేత వారు మహిమపరచబడేవారుగా ఉంటారండి. So in order for us to fulfill this grand mission, to obey this awful commission, we as human parents, we must have the same power that Christ had, that enabled him to fulfill his mission when he came to this earth. క్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మరి ఏ విధంగా జనులను నడిపిస్తున్నాడో ఆ విధంగానే భూలోకపు తల్లిదండ్రులైన మనము కూడా బిడ్డలను నడిపించాలి అని ఆసక్తి కలిగి ఉన్నాడు. We read in Acts chapter 2 verse 38, then Peter said to them, repent and let every one of you be baptized in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy Spirit. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. This is what we need. We need the gift of the Holy Spirit. మనకు కావలసింది ఇదేనండి. మనకు పరిశుద్ధాత్మ యొక్క వరము కావాలి. The verse says the promise is to you and to your children. ఇక్కడ వాక్యం చెప్తుంది మీకును మీ పిల్లలకును. What is the goal? That he may be glorified. వారి యొక్క మరి గురి ఏంటి? దేవుని నామం మహిమపరచబడాలి. That is the goal of Christian parenting. క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క గురి అలాగే ఉండాలండి. And to reach that goal, we must have the promised Holy Spirit. ఆ యొక్క గురిని మనము చెందాలి అనంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకు ఉండాలి. If we are to fulfill our commission as parents, తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యతను మనం నెరవేర్చాలి అనంటే in our home, family, మన యొక్క ఇంట్లో కానీ మరి బయట కానీ, and if we are to fulfill our commission as God's remnant people in our church family, మన సంఘ కుటుంబములో మనం అలా నెరవేర్చాలన్నా కానీ, we must know what it means to glorify God. దేవుని మహిమపరచుట అనంటే ఏంటో మనం తెలుసుకోవాలండి. Now, to give glory to God is truly to reveal his character in our own life. దేవుని నామమును మహిమపరచుట అనంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క స్వభావమును మనము కనుపరచుటమే. In whatever way we make known the Father or the Son, we glorify God. మనము తండ్రిని కుమారుని ఎలాగ మహిమపరిచినా కానీ అది దేవుని మహిమపరిచినట్లే ఉంటుంది. You will remember once Moses asked God to show him his glory. మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే దేవుని చూసి అడిగాడు కదా, మీ మహిమను చూపించండి అని. In Exodus chapter 33 verse 18, it says, I pray thee, show me thy glory. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనంలో అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. And in the following chapter, chapter 34 verses 6 and 7, we see how God revealed his character. అలాగే 34వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే దేవుడు అక్కడ ఆయన స్వభావమును కనపరిచినట్లు చూపబడుతుంది. His character is his glory. ఆయన యొక్క స్వభావమే ఆయన యొక్క మహిమ. So this is our work as parents. కావున తల్లిదండ్రులుగా మనము ఇలా ఉండాలండి. To train our children to glorify God. మన పిల్లలను దేవుని మహిమపరిచే వారముగా మనం నడిపించాలి. To reflect his character in their own life. వారి జీవితాల్లో దేవుని స్వభావమును కనపరిచేవారుగా మనం పెంచాలి. And I read this in a book called Child Guidance.
చైల్డ్ గైడెన్స్ అనే ఒక పుస్తకంలో నేను దీన్ని చదివాను. The intellect and the affections are to be guarded, molded, fashioned in accordance with the Word of God. మనుషుని యొక్క మరి తలంపులు కానీ వాని యొక్క ఆసక్తులు కానీ అవన్నీ కూడా మరి రూపించబడటము భద్రపరచబడటము అన్నీ కూడా దేవుని వాక్యమును బట్టి ఉండాలండి. You are to develop the characters of your children. మీ పిల్లల యొక్క స్వభావమును మీరే మంచిగా పెరగనివ్వాలి. You have to develop the character of your children in harmony with the Word of God. దేవుని వాక్యమునకు సంబంధించినటువంటి స్వభావము కలిగిన వారుగా మీరు పెంచాలి. Parents are responsible for this work, entrusted them of God. దేవుని మీద బిడ్డలు ఆసక్తి కలిగి ఉండటానికి తల్లిదండ్రులే బాధ్యులై ఉంటున్నారండి. And in a book called Testimonies, volume 5, verse chapter 310, it says, if the thoughts are wrong, the feelings will be wrong. మరొక పుస్తకంలో ఇలా చెప్పబడుతుంది, మన యొక్క తలంపులు కానీ తప్పుగా ఉన్నట్లయితే మన యొక్క ఆసక్తులు కూడా పొరపాటుగానే ఉంటాయి. And this author of this book clearly tells us, now we see glory means character. ఈ యొక్క గ్రంథకర్త చక్కగా చెప్తున్నాడు, మహిమ అనంటే స్వభావము అని. This is one of the meanings you will find in the Bible for the word glory. ఈ మహిమ అనే పదానికి అర్థాన్ని మీరు పరిశుద్ధ గ్రంథంలో కూడా చూడొచ్చండి. The word became flesh and dwelt among us. ఆయన శరీరధారిగా మరి మన మధ్యకి వచ్చాడు. We beheld his glory. ఆయన మహిమను మనము గైకొన్నట్లు. Means what? అంటే అర్థమేంటి? It was not some physical light. ఏదో ఒక శరీరానుసారమైన ఒక వెలుగు కాదు. When it says we beheld his glory, we saw his character. ఆయన మహిమను కనుగొన్నామంటే ఆయనకు స్వభావమును కనుగొన్నాము. The character was truly of the Father's character. ఆయనకు స్వభావం అనేది పూర్తిగా తండ్రి యొక్క స్వభావమై ఉన్నది. So if glory also means character, కావున మహిమ అనంటే స్వభావము అని అర్థం. what is character then? మరి స్వభావం అంటే ఏంటి? This author in this book, Child Guidance, and she clearly tells us what defines what character is. ఈ యొక్క చైల్డ్ గైడెన్స్ అనే పుస్తకాన్ని రాసిన గ్రంథకర్త మరి స్వభావము అనంటే ఏంటని ఆయన The వివరిస్తున్నాడు. character is not simply the way I speak. స్వభావము అనేది నేను మాట్లాడే విధానం మటు కాదండి. Character is not just the way I dress, స్వభావము అనేది నేను వేసుకునే వస్త్రాలని బట్టి కాదండి. or I may be very liberal, very generous giving. నేను చాలా మరి ధారాళ గుణము కలిగిన వాడుగా, చాలా ధర్మగుణం కలిగిన వాడుగా నేను ఉండవచ్చు. That is not just my character. అది నా యొక్క స్వభావము కాదు. True character is నిజమైన స్వభావము అనంటే the thoughts and feelings combined make up the moral character. మన యొక్క తలంపులు మన యొక్క ఆసక్తులు కలిసే అది మంచి ఒక స్వభావంగా కనపరుస్తుంది. I may be speaking very kind words. నేను చాలా దీనత్వపు మాటలు మాట్లాడవచ్చు. At the same time, I may harbor some very bitter thoughts. అదే సమయమున నాలో చేదైనటువంటి తలంపులు కూడా ఉండవచ్చు. So the way I speak is not really my character. కావున నేను మాట్లాడే విధానము అనేది నా నిజమైన స్వభావం కాదండి. Thoughts and feelings combined make up the moral character. తలంపులు మనం ఊహించే ఊహలు రెండు కలిసే మన యొక్క స్వభావమును రూపిస్తుంటాయి. It's the most frightening, responsible position to be a parent. ఒక తల్లిదండ్రులుగా ఉండటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత వహించినటువంటి ఒక స్థానం అండి. Because the consequences are not only temporal, will not only determine the success of our children in this life, but our success or failure will determine their destiny as well. ఎందుకంటే దాని యొక్క ప్రభావము అనేది మన బిడ్డల జీవితంలో ఈ భూలోక సంబంధమైనటువంటి జయమును కనుపరిచేదో నిర్ణయించేదో కాదు, కానీ భవిష్యత్ కాలములో వారి యొక్క జయమును భవిష్యత్ కాలము నిర్ణయించేదిగా ఉంటుందండి. The goal of training and disciplining our children is to teach them to keep the heart with all diligence. పిల్లలు వారి యొక్క జీవితంలో
వారు చాలా చక్కని వారుగా ఉండాలి అంట కొరకే మనం పిల్లల్ని ఇలాగా క్రమశిక్షణలో నడిపిస్తున్నాం. The intellect, the affections, the thoughts, the feelings, వారి యొక్క తలంపులు కానీ, వారు ఆశించే కార్యాలు కానీ, వారి యొక్క భావోద్రేకాలు కానీ, it is to train our children to control their own thoughts and feelings. That is our goal as Christian parents. క్రైస్తవ తల్లిదండ్రులుగా పిల్లలు వేటిని ఆలోచిస్తున్నారు, వారు వేటిని తలంచుతున్నారు అనేది గమనించడం చాలా ముఖ్యమండి. Of course, self-control at the level of thoughts and feelings will be revealed in control of one's words. ఎందుకంటే ఎవరైతే వారిని వారు స్వాధీనపరచుకోగలుగుతుంటారో వారే వారి యొక్క మాటలను కూడా స్వాధీనపరచుకోగలుగుతారు. Self-control at the level of thoughts and feelings will be revealed one's behavior. ఎవరైతే మరి వారిని వారు స్వాధీనపరుచుకుంటూ ఉంటారో వారి యొక్క ప్రవర్తనలో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి. But just because a child has control of his words and his behavior does not necessarily mean that he has control of his thoughts and feelings. ఒక మరి పిల్లవాడు వాని యొక్క మాటల్లో వాని ప్రవర్తనలో అదుపు కలిగి ఉన్నాడు అన్నంత మాత్రమే తాను తలంచే ఆ ఊహల్లో కూడా అదుపు కలిగి ఉన్నాడని చెప్పలేమండి. Just because he doesn't say all the bad things that some of the neighbor children say, just because he doesn't do some of the bad things that the neighbor children do, it does not mean that he must be a Christian. మన యొక్క ఇరుగు పొరుగు వారు మాట్లాడినట్లు మరి మన పిల్లవాడు చెడ్డ మాటలు మాట్లాడట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు అన్నంత మాత్రమున మన పిల్లవాడు ఒక క్రైస్తవుడని మనం చెప్పలేమండి. What determines whether or not we are Christians is not our behavior only. మనము క్రైస్తవులమా కాదా అనేది మన యొక్క ప్రవర్తనను బట్టి జరిపించేది చెప్పబడేది కాదండి. It is our thoughts and our feelings. That is our character. మన యొక్క తలంపులు మన ఊహలు రెండు కలిసినవే మన యొక్క స్వభావం. So a Christian must have a Christ-like character. కావున క్రైస్తవుడు క్రీస్తుని పోలిన స్వభావము కలిగి ఉండాలండి. He must be like Christ in the innermost private resources of his mind. తన యొక్క మనస్సులో తన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు క్రీస్తుని ఆధారముగా కలిగిన వాడుగా ఉండాలి. And this is what we must help our children come to recognize and appreciate. ఈ విధంగానే మన పిల్లలు ఉన్నట్లయితే వారు మెచ్చుకొనదగిన వారుగా ఉండగలుగుతుంటారు. Our children, of course, will be able to keep the heart with all diligence only as we have helped them to cooperate with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మరి వారు సహవాసము కలిగి ఉన్నట్లు మనం వారికి సహాయం చేసామంటే అప్పుడు వారి మనస్సులో వారు అలా మెలుగు కలిగినగా ఉండగలుగుతారండి. And only as we ourselves have cooperated with the Holy Spirit. మనము పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉంటే మాత్రమే అప్పుడు అలా జరుగుతుంది. It is God's law that must govern our thoughts and our feelings. దేవుని యొక్క ఆజ్ఞలు మన యొక్క తలంపులను మన ఊహలను ఏలునవిగా ఉండవలెనండి. And this cannot happen unless those principles are written there upon the table of our hearts. మన హృదయమును పలక మీద ఈ యొక్క ఆజ్ఞలు కానీ వ్రాయబడకపోతే అది అలాగా జరగదండి. In Psalm 37 verse 31 we read, కీర్తనలు 37:31 మనం చదువుతున్నాము. the law of his God is in his heart, none of his steps shall slide. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. Psalm 119 verse 11, your word I have hidden in my heart that I might not sin against you. కీర్తనలు 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. And those of us who are parents, this is what we must constantly seek to do. తల్లిదండ్రులమైన మనము కూడా ఇలాగే ఉండాలని మనం ఎదురు చూస్తుంటుంటాం. To impress the principles of love, the principles of God's law upon the fleshly tables of our children's minds and their hearts. మన పిల్లల యొక్క మనస్సుల్లో కానీ వారి హృదయాల్లో కానీ ఆ యొక్క బల్ల మీద ఇటువంటి వాక్యాలు ఉండాలి అన్నట్లు మనం అనుకుంటూ ఉంటాం. That those principles might in turn determine and shape and control their own thoughts and feelings and therefore develop their character. వారి యొక్క స్వభావమును మంచిగా సరిచేయట కొరకు ఈ యొక్క నియమాలు వారికి
సహాయపడుతూ ఉండవచ్చు. So you see the principles that are impressed upon their minds will directly determine their thoughts and feelings. వారి యొక్క మనస్సులను సరిచేసేటువంటి ఈ యొక్క నియమాలు అనేవి వారి యొక్క తలంపుల్లో కూడా వారి యొక్క ఊహల్లో కూడా మార్పుని కలిగిస్తూ And ఉంటాయండి. that in turn directly determines their character. ఇదే మరి వారి స్వభావములో కూడా మార్పుని కలిగించగలిగినది. So this is very important. కావున ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Proverbs 23 verse 7 we read, సామెతలు 23వ అధ్యాయము 7వ వచనము, As a man thinketh in his heart, so is he. ఒక వ్యక్తి తన హృదయములో ఏ విధంగా తలంచుకుంటున్నాడో తాను కూడా మరి ఆ విధంగానే ఉంటున్నాడు. Remember, not like the way he speaks, తాను మాట్లాడే విధంలో మట్టు కాదు, as a man thinketh in his heart, so is he. ఒక వ్యక్తి తన హృదయములో ఎలా ఆలోచించుకుంటున్నాడో ఆ విధంగానే తాను ఉంటున్నాడు. New King James Version, for as he thinks in his heart, so is he. న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఎలా చెప్పబడుతుంటే ఒక వ్యక్తి తాను ఎలాగ ఆలోచిస్తున్నాడో ఆ విధంగానే తాను ఉంటున్నాడని చెప్పబడుతుంది. So we have the privilege of being parents of helping our children build a character temple that will glorify God. కావున తల్లిదండ్రులమైన మనము బిడ్డల జీవితాల్లో వారి స్వభావమును సరిచేస్తూ దేవుని నామమును మహిమపరిచేవారుగా ఉంటకు మనం సహాయపడాలి. This is character building. ఇది స్వభావమును కట్టి లేపుట. Ours is a very important and fundamental work of laying the foundation and equipping our children with godliness. దైవ భక్తితోటి పిల్లలు పెరుగుటకు మనము పిల్లలకు సహాయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. There's an example in the scripture that I think is very applicable in this regard. దీనికి సంబంధించినటువంటి ఒక మంచి ఉదాహరణ ఉన్నదండి. We find this in 1 Chronicles. మొదటి దినవృత్తాంతంలో మనం దీన్ని చూస్తున్నాం. In that context, look at this passage with me. 1 Chronicles chapter 28 verse 9. మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 9వ వచనం. King David దావీదు రాజు was giving a blueprint of the temple to be built. He gives this to his son. మరి తాను కట్టవలసినటువంటి ఆ దేవాలయపు యొక్క ఆ వివరణలను కుమారునికి చెప్తున్నానండి. In 1 Chronicles chapter 28 verse 9, As for you, my son Solomon, know the God of your father and serve him with a loyal heart and with a willing mind. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. For the Lord searches all hearts and understands all the intent of the thoughts. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. If you seek him, he will be found by you. But if you forsake him, he will cast you off forever. ఆయనను వెతికినేడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినేడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. Now King David had a great desire to build the temple for God. దావీదు రాజు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని చాలా ఆశించాడండి. This was to the glory of God. ఇది దేవుని నా మహిమార్థం కొరకు. David's longing to do the glory of God. దేవుని నా మహిమార్థముగా చేయడానికి దావీదు To చాలా build a ఆశించాడు. temple. ఒక మందిరమును కట్టే కొరకు But ఆశించాడు. was he to do that? కానీ తాను అది చేశాడా? God said, no, you cannot build that. దేవుడు చెప్పాడు, నువ్వు దాన్ని చేయలేవన్నాడు. Who was to do that work? మరి దాన్ని ఎవరు చేయాలి? His son Solomon. తన కుమారుడైనటువంటి సొలొమోను. God said, you have shed blood so much. దేవుడు చెప్పాడు, నువ్వు చాలా రక్తమును చిందించిన వాడవు, You don't build this temple for me. నీవు ఈ యొక్క మందిరం నాకు కట్టలేవు, Your son Solomon will build. నీ కుమారుడైన సొలొమోను కడతాడు. Now, what did David do? ఇప్పుడు మరి దావీదు ఏం చేశాడు? He was not discouraged. He did not leave the whole project like that. దావీదు నిరుత్సాహపడి ఆ ప్రయాస అంతను కూడా విడిచిపెట్టలేదండి. Now, King David spent a good portion of his life, his energy, his means, his gatherings, that which he could give to his son. దావీదు మరి తన కుమారుడికి ఇచ్చుట కొరకు
తన జీవితంలో చాలా ప్రయాసపడి అన్నిటినీ సేకరించాడండి. Everything that he could gather, the gold, the silver, the precious wood, everything. బంగారము కానీ, వెండి కానీ, మరి విలువైనటువంటి ఆ యొక్క చెక్కలు కానీ వాటన్నిటి కూడా ఆయన సిద్ధపరిచాడు. Then he gives all that to King's son Solomon. ఆ పిమ్మట వాటన్నిటి కూడా తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడండి. Friends, we cannot build the character temple of our children. ప్రియులారా, మన పిల్లల యొక్క ఆ స్వభావము అనే ఆ మందిరాన్ని మనము కట్టలేమండి. But we gather the materials they need. వారికి కావలసినటువంటి వస్తువుల్ని మనం సేకరించవచ్చు. We can help them lay the right foundation. సరైన పునాదిని కట్టడానికి వారికి మనం సహాయపడవచ్చు. We can give them the blueprint. వారికి మనం ఎలాగా చిత్రించాలి అనేటువంటి బ్లూ ప్రింట్ని మనం ఇవ్వచ్చు. This is our privilege. ఇదే మన యొక్క అనుకూలత. We cannot build the character temple of our children. మన పిల్లల యొక్క స్వభావం అనే ఆ మందిరాన్ని మనం కట్టలేమండి. We gather the materials they need. వారికి కావలసినటువంటి వస్తువుల్ని మనం సేకరించవచ్చు. We can give them the right help them to lay the right foundation. మంచి పునాది వేయటానికి వారికి మనం సహాయపడవచ్చు. We can give them the blueprint. వారికి మనం ఎలాగ నిర్మించాలని చెప్పవచ్చు. In 1 Chronicles chapter 28 verse 12, మొదటి దినవృత్తాంతములు 8వ అధ్యాయము 12వ వచనంలో King David tells his son Solomon, దావీదు తన కుమారుడైన సొలొమోను చూసి చెప్తున్నాడు, and the plans for all that he had by the Spirit of the courts of the house of the Lord, of all the chambers all around, of the treasuries of the house of God, and of the treasuries of the dedicated things. వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. Then David gave his son Solomon the plans. And where did he get those plans? ఇప్పుడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఆ యొక్క చిత్రీకరణని చెబుతున్నాడు. మరి ఆ యొక్క చిత్రీకరణ తాను ఎక్కడి నుంచి పొందుకున్నాడండి? Verse 12 we find the plans for all that he had by the Spirit. 12వ వచనం మనం చూసినట్లయితే ఆ ఏర్పాటు అంతా కూడా దేవుని యొక్క ఆత్మ చేత పొంది ఉన్నాడు. There is our secrets. అదేనండి ఇక్కడ రహస్యం. We must receive from the Holy Spirit the plans, the principles, and then give those to our children. ఆ యొక్క ఆలోచన కానీ ఆ యొక్క నియమాలు కానీ అన్నిటిని కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకుని మన పిల్లలకు ఇవ్వాలండి. We must tell our children, this is how your character must be built. మన పిల్లలకు మనం చెప్పాలి, ఈ విధంగానే మీ స్వభావం ఉండాలి అని. This is God's plan. ఇది దేవుని యొక్క ప్రణాళిక. And we try to give them the training, which is the material for them to lay the right foundation. వారు మంచి పునాదిని వేయటానికి కావలసినటువంటి ఆ యొక్క కార్యములు ఏవేవో వాటన్నిటి కూడా మనం వారికి ఇవ్వాలి. And in the same book for guidance, child guidance, I read to you a passage. ఆ చైల్డ్ గైడెన్స్ అనే ఒక పుస్తకంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు చదువుతున్నాను. It should be the object of every parent to secure to his child a well-balanced, symmetrical character. ఒక పిల్లవాడి జీవితంలో మరి మంచి విధంగా తాను నిలబడటకు తల్లిదండ్రులు వారికి సహాయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. This is a work of no small magnitude and importance. ఇది ఏదో ఒక మరి సామాన్యమైనటువంటి సహజమైన విషయం అనేది కాదు, కానీ A work requiring earnest thought and prayer, no less than patient, persevering effort. మనము చాలా ఓర్పుతోటి కొనసాగుతూ ఉండేటువంటి ఆ యొక్క ప్రయాసతోటి బిడ్డలకు మనం సహాయం చేయవలసి ఉంటుంది. A right foundation must be laid, a framework strong and firm erected, and then day by day the work of building, polishing, perfecting must go forward. మరి మంచి పునాది వేసినటువంటి వారముగా దాన్ని చక్కగా మరి నిర్మిస్తూ దినదినము దాన్ని మెరుగుపరుస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ
ముందుకు కొనసాగింపజేసే వారముగా తల్లిదండ్రులు ఉండాలి. You see, friends, how important it is for us to lay the right foundation. చూడండి, ప్రాముఖ్యమైనటువంటి విషయము మంచి పునాది వేయటం ఎంత ముఖ్యమైనదో గమనించారా? You know the song most of us are familiar with, that the wise man built his house upon the rock. మరి ఒక జ్ఞానవంతుడు బండ మీద ఇల్లు కట్టాడనే పాట మనం పాడుతూ ఉంటాము. Built on the rock. ఆ బండ మీద కట్టాడు. So we must help our children build upon the rock, Jesus Christ. కావున మన పిల్లలను కూడా మనము ఆ బండ అయినట్టు యేసుక్రీస్తు మీద కట్టబడే వారముగా మన పిల్లల్ని పెంచాలి. There are so few who do this. చాలా కొద్ది మంది దీన్ని చేస్తున్నారండి. It is a very sad thing. ఇది చాలా దుఃఖకరమైన విషయం. Same book, Child Guidance, page 184, I read, we are living in an age when almost everything is superficial. ఆ చైల్డ్ గైడెన్స్ అనే పుస్తకంలోనే 184వ పేజీలో ఏం చెప్పబడుతుంటే, మనమందరము కూడా మరి ఏదో ఒక వింతైన విధములో మనం జీవిస్తూ ఉన్నాము. There is but little stability and firmness of character because the training and education of children from their cradle is superficial. చిన్నపిల్లలు అందరూ కూడా మరి వారు బాల్యప్రాయం నుంచే కొద్దిగా ఎక్కువ ప్రకృతికి మించిన విధములో ఎదిగేవారుగా కనిపిస్తున్నారు. Their character is built upon sliding sand. వారి యొక్క స్వభావం అంతా కూడా మరి జారిపోయేటటువంటి ఇసుకలా కనిపిస్తూ ఉన్నది. Self-denial, self-control have not been molded into their characters. వారి స్వభావాల్లో మరి తన్ను తాను తగ్గించుకోవటం అనేది కానీ, వారిని వారు స్వాధీనపరచుకోవటం అనేది కానీ అక్కడ ఉండట్లేదండి. They have been petted and indulged until they are spoiled for practical life. మరి అనుదిన జీవితమునకు సంబంధించిన విధములో తగిన విధములో వారు ఎదుగుటం లేదు. But is that all? కానీ అది అంతేనా? The love of pleasure controls minds. ప్రేమ యొక్క ఆసక్తి అనేది ఆ మనసుని స్వాధీనపరుస్తుంది. And children are flattered and indulged to their ruin. పిల్లలందరూ కూడా మరి వారిని వారే ఒక తప్పైన మార్గంలోకి నడిపించుకునే వారుగా కనిపిస్తున్నారు. Christ is the master builder. క్రీస్తేనండి మరి మనలను కట్టి లేపే ఆయన. We need to take courage in that. మనం అందులో ధైర్యం కలిగిన వారంగా ఉండాలి. We are his associates. మనము ఆయన యొక్క సహదాసులమై It is ఉంటున్నాం. the Christ who builds. క్రీస్తే మనను కట్టి లేపే ఆయన. We are his workmen. ఆయన యొక్క పనివారమే మనం. He is the builder. We are his masons. ఆయన కట్టేవాడు, ఆయన దగ్గర మనం సహాయకులమై ఉంటున్నాం. Only Christ has a trustworthy blueprint for building a Christian home. క్రైస్తవ గృహమును కట్టాలి అని అంటే క్రీస్తు మాత్రమే ఆ యొక్క నిర్మాణమును ఎరిగిన వాడండి. And those beautiful plans and specifications are in his word. ఆ యొక్క నిర్మాణము కానీ, అందులో ఉన్నటువంటి విభజనలు కానీ అన్నీ కూడా ఆయన వాక్యమును బట్టి ఉండాలి. No parent who diligently follows this blueprint need fail. చూడండి, ఏ ఒక్క తల్లిదండ్రులైనా కానీ ఈ యొక్క నిర్ణయ ప్రకారము పాటించారంటే వారు తప్పిపోరండి. So we have the desire to bring our children, bring them up well, కావున మన పిల్లలను మనము బాగా మంచిగా పెంచేవారము ఉండాలి. wanting them to be godly, వారు దైవికంగా ఉండటానికి మనం సహాయపడాలి. responsible, వారు బాధ్యులుగా ఉండాలి. productive, వారు మరి మేలులను కనపరిచేవారుగా ఉండాలి. successful adults. వారు జయప్రదమైనటువంటి పురుషులుగా ఉండాలి. We want them to be a joy to us. వారు మనకు సంతోషకరమైనటువంటి వారుగా ఉండాలండి. We don't want them to bring us a lifetime of grief. మన జీవితకాలం అంతటికి వారు మనకి విచారణ కలిగించే వారుగా ఉండకూడదు. But how do we achieve that? కానీ మనం దాన్ని ఎలాగా సాధించగలుగుతాం? How do we get the wisdom needed for such an awesome responsibility? అటువంటి మహత్యమైన బాధ్యతను మరి నెరవేర్చడానికి మనం ఎలా చేయగలుగుతామండి? We look to the Bible as our infallible source of advice. మనకు ఎటువంటి లోటు లేనటువంటి ఒక నడిపింపుగా ఉన్న పరిశుద్ధ గ్రంథము తట్టు మనం తిరగాలి. We need to get our guidance from God. మనము దేవుని దగ్గర నుంచే నడిపింపును పొందాలి. It is God who created our children. దేవుడే మన పిల్లలను సృష్టించింది. He knows exactly what they need. వారికి ఏం కావాలో దేవునికి తెలుసు. And we find many scriptural guidelines
for raising our children. మన పిల్లలను పెంచడానికి ఆత్మానుసారమైనటువంటి నడిపింపు అనేది చాలా ఉంది. The Bible clearly shows us some duties as parents. తల్లిదండ్రుల యొక్క పనులు ఏంటి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుందండి. First thing, we need to love them truly. మొదటగా మనం వారిని యథార్థపరంగా ప్రేమించాలి. In Titus chapter 2 verse 4, తీతు 2వ అధ్యాయము 4వ వచనంలో we see that they admonish the young women to love their husbands, to love their children. చూడండి, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. And it must be our desire and our effort to bring our children to Christ. మన యొక్క పిల్లలను దేవుని దగ్గరికి తీసుకొచ్చే వారముగా మనం ఉండాలండి. In Matthew chapter 19, we see the parents bringing their children to Christ. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరి తల్లిదండ్రులు పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం చూస్తున్నాం. And the word of God says, then the little children were brought to him that he might put his hands on them and pray. చూడండి, ఆ చిన్న పిల్లల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన చేతులుంచి వారికి ప్రార్థన చేయాలని కోరుకున్నారు. But the disciples rebuked them. కానీ శిష్యులైతే వాటిని గద్దించారు. But Jesus said, let the little children come to me and do not forbid them, for of such is the kingdom of heaven. యేసయ్య ఏం చెప్పాడు? చిన్న పిల్లలను ఆటంకపరచక వారు నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఈలాటి వారిదే అన్నాడు. And as we have been observing, we are to train them up for God. ఇంకా మనం గమనించే దాన్ని బట్టి చూస్తే దేవుని కొరకే వారిని మనం తర్పీదు చేస్తూ We నడిపించాలి. read in Proverbs 22 verse 6, సామెతలు 22:6లో చూస్తే train up a child in the way he should go, and when he is old, he will not depart from it. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. And we need to instruct them in God's word. దేవుని వాక్యమును పిల్లలకు మనం నేర్పించాలండి. Deuteronomy chapter 4 verse 9, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ train up వచనము. a child in the way he should go, and when he is old, he will not depart from it. నీ కుమారులకును మరి వాటిని నేర్పి వారు నడవవలసిన మార్గమును వారికి నేర్పిస్తే వృద్ధాప్యమునందు కూడా వారు దారి తొలగిపోరు అని చెప్పబడుతుంది. We are to tell our children of God's judgments. దేవుని యొక్క తీర్పు ఏంటి అని మన పిల్లలకు మనం నేర్పించాలండి. Joel chapter 1 verse 3 we read, యోవేలు 1వ అధ్యాయం 3వ వచనము, tell your children about it, let your children tell their children, and their children another generation. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరం వారికి తెలియజేయుదురు. We have another wonderful privilege. చాలా మరొక మహత్యమైన అద్భుతం మనకు ఉందండి. We are to tell our children of the miraculous works of God. దేవుని యొక్క మహత్యమైన కార్యముల గురించి మన పిల్లలకు మనం చెప్పాలండి. Psalm 78 verse 4, కీర్తనలు 78:4వ వచనం, it says, we will not hide them from their children, telling to the generation to come the praises of the Lord and his strength and his wonderful works that he has done. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. And we need to teach them to obey God. దేవునికి విధేయులు ఉన్నట్లు వారికి మనం నేర్పించాలండి. In Deuteronomy chapter 32 verse 46, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 46వ and వచనము, he said to them, set your hearts on all the words which I testify among you today, which you shall command your children to be careful to observe all the words of this law. మరలా వారితో ఇట్ల నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యమన్నింటినీ అనుసరించి నడుచుకున్నవలని వారికి ఆజ్ఞాపింపవలెను. And those of us parents, it is our great privilege to bless our children. చూడండి, కొంతమంది తల్లిదండ్రులకి వారి పిల్లల్ని ఆశీర్వదించడం అనేది గొప్ప ధన్యత. In Genesis chapter 48 verse 15, ఆది కాండము 48వ అధ్యాయము 15వ it వచనం, says, by faith Isaac blessed Jacob and Esau concerning things to come. విశ్వాసము చేత ఇస్సాకు యాకోబును మరి ఏసావును ఆశీర్వదించని చెప్పబడుతుంది. When we see some weaknesses in our children, మన పిల్లల్లో కొన్ని బలహీనతలు మనం చూస్తుంటాం. we need to pity them.
దాని మీద మనం దయ కలిగి ఉంటుంటాం. Psalm 103 verse 13. కీర్తన 103 13వ వచనం, As a father pities his children, so the Lord pities those who fear him. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Another very great responsibility of parents తల్లిదండ్రులకి మరొక గొప్ప బాధ్యత ఉన్నదండి. is to provide for our children. మన పిల్లలకు ఒక అవసరతలు మనం తీర్చాలి. In 2 Corinthians chapter 12 verse 14, 2వ కొరింథీయులు 12వ అధ్యాయం 14వ వచనం, for the children ought not to lay up for the parents, but the parents for the children. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు గాని తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. One very important responsibility as parents తల్లిదండ్రులకి మరొక ముఖ్యమైనటువంటి బాధ్యత అనేది is to rule the children. పిల్లలను మనము నడిపించాలి. In 1 Timothy chapter 3 verses 4 and 12 we read, 1 తిమోతి 3వ అధ్యాయము 4వ వచనం 12వ వచనము, one who rules his own house well, having his children in submission with all reverence. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. It describes the person, godly person who rules his own house well. చూడండి, దైవికమైనటువంటి ఒక వ్యక్తి అనేవారు తన ఇంటిని బాగుగా ఏలువాడై ఉంటాడు. Having his children in submission with all reverence. వారి పిల్లలు అందరూ కూడా మరి చాలా గౌరవముతోటి వారికి లోబడి ఉంటారు. We need to be very careful about this. దీని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. And we need to correct our children. మన పిల్లలను మనము సరిచేసే వారముగా ఉండాలి. Proverbs 13 verse 24. సామెతలు 13వ అధ్యాయము 24వ వచనం, He who spares his rod hates his son, but he who loves him disciplines him promptly. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. So it is important that we also correct them. కావున పిల్లలను మనము సరిచేయటం అనేది చాలా ముఖ్యమండి. And they will know when we correct them in love. వారిని ప్రేమతో మనము సరిచేసేటప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. If we ourselves, if we are not led by the Spirit, మనం కానీ ఆత్మచేత నడిపించబడలేదు అనుకోండి, if we are not able to overcome our own emotions, మన యొక్క సొంత భావోద్రేకాలు మనం స్వాధీనపరచలేదు అనుకోండి, children will know that our weaknesses. మన యొక్క బలహీనతల్ని పిల్లలు తెలుసుకుని ఉంటారు. But if we prayerfully, with the help of the Spirit, Holy Spirit, if we try to correct our children, కానీ మనం కానీ ప్రార్థనా పూర్వకంగా మన పిల్లలను మనం సరిచేస్తూ వచ్చామంటే then we will see good result. అప్పుడు మంచి ఫలితాలని చూడగలుగుతామండి. In Proverbs 19 verse 18 we read, సామెతలు 19వ అధ్యాయము 18వ వచనం, chasten your son while there is hope, and do not set your heart on his destruction. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెను కోరవద్దు. And very important another command we have as parents in dealing with our children, మన పిల్లలను నడిపించడంలో తల్లిదండ్రులమైన మనకు ముఖ్యమైన ఒక ఆజ్ఞ ఉన్నదండి. not to provoke them. వారిని మరి కోపము రేపేవారుగా ఉండకూడదు మనం. Colossians chapter 3 verse 21, కొలస్సీలు 3వ అధ్యాయము 21వ వచనం, fathers, do not provoke your children lest they become discouraged. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. Very, very important point in parenting. తల్లిదండ్రులుగా ఉండటంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే We need to pray for our children. మన బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయాలండి. In Lamentations chapter 2 verse 19, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము, says, arise, cry out in the night. మీరు లేచి మరి అర్ధరాత్రుల్లో ప్రార్థించేవారుగా ఉండాలి. At the beginning of the watches, pour out your heart like water before the face of the Lord. Lift your hands toward him for the life of your young children who faint from hunger at the head of every street. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సరిదని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. Friends, if we follow these principles,
ప్రియులారా, ఇటువంటి నియమాలు మనం పాటించినప్పుడు it is not possible in our own strength. మన యొక్క సొంత శక్తితో ఇది సాధ్యమైంది కాదు. We all have our weaknesses. మనందరిలో కూడా బలహీనతలు ఉంటున్నాయి. But if we earnestly pray first for our own life, మన యొక్క సొంత జీవితం కొరకు మనం ప్రార్థించినట్లయితే, for our own salvation, మన సొంత రక్షణ కొరకు మనం చూసినట్లయితే, and then prayerfully work for our children's salvation, పిమ్మట మన పిల్లల యొక్క రక్షణ కొరకు కూడా మనం చూస్తుంటాం. God will surely hear our prayers. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకిస్తాడండి. God will surely bless our efforts. దేవుడు మన యొక్క ప్రయాసలను ఫలింపచేస్తాడు. There are some wonderful results of godly parenting. దైవికముగా తల్లిదండ్రులుగా ఉండటంలో మంచి ఫలితాలు ఉన్నాయండి. If we do this, మనం ఇలా చేస్తే, one thing, children will not bring their parents shame. మన పిల్లలు తల్లిదండ్రుల్ని అవమానములోనికి నడిపించరు. Proverbs 29 verse 15, సామెతలు 29:15, the rod and rebuke give wisdom, but a child left to himself brings shame to his mother. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. If we truly follow these principles, ఈ యొక్క నియమాలను మనం నిజంగా పాటించినట్లయితే the children will not depart from the truth when they are older. పిల్లలు పెద్దవారైనప్పుడు కూడా సత్యము నుంచి తొలగిపోరండి. Proverbs 22 verse 6 again I read, train up a child in the way he should go, and when he is old he will not depart from it. సామెతలు 22:6, బాలుడు నడవవలసిన త్రోవను మనకు నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. If we train our children according to the principles that we find in the God's word, దేవుని వాక్యములో ఉన్న నియమాల ప్రకారము మన పిల్లలను మనం నడిపించినట్లయితే our children will have great peace. పిల్లల్లో గొప్ప సమాధానము కలిగి In ఉంటుంది. Isaiah 54 verse 13 we read, యెషయా గ్రంథము 54:13 all your children shall be taught by the Lord, and great shall be the peace of your children. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. And the Proverbs chapter 15 verse 20 says, they will bring us joy. సామెతలు 15:20 చెప్పబడుతుంది, వారు మనకు సంతోషమును కలిగించే వారుగా ఉంటారని. Proverbs 15 verse 20 I read, a wise son makes a father glad. సామెతలు 15:20, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. Not only that, if we raise our children prayerfully according to the principles that we find in God's word, they will give us peace and delight to our soul. దేవుని వాక్యములో చెప్పబడినట్లు మన పిల్లలను మనం పెంచినట్లయితే మన యొక్క ఆత్మలో కూడా సమాధానమును మరి నెమ్మదిని వారు కలిగిస్తారండి. Proverbs 29 verse 17 we read, సామెతలు 29:17 చూస్తున్నాం, correct your son and he will give you rest. Yes, he will give delight to your soul. నీ కుమారుని శిక్షించినట్లా అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. And when our children are brought up like this in the fear of the Lord, దేవుని భక్తిలో మన పిల్లలు ఇలాగ పెంచబడ్డారంటే it says they will rise up and call us blessed. వారు మరి ఆశీర్వదించబడిన వారు అని పిలువబడతారండి. In Proverbs 31 verse 28 we read, కీర్తన 31:28 చదువుతున్నాము, her children rise up and call her blessed. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. And keeping God's commands will help prolong their lives. They'll have long life. దేవుని వాక్యమును గైకొండ చేత వారి జీవితంలో వారు దీర్ఘాయుష్ని పొందుతారండి. Keeping God's commands will bring them prosperity. దేవునికి ఆజ్ఞలను గైకొండ చేత వారిలో ఆశీర్వాదం అనేది It కలుగుతుంది. will win them favor and a good name in the sight of God and man. మానవుల దృష్టిలోను మరి దేవుని దృష్టిలోను వారు మంచి పేరుని పొందగలుగుతారు. In Proverbs chapter 3 verse 1 and 2, సామెతలు 3:1-2, my son, do not forget my law, but let your heart keep my commands. For length of days and long life and peace they will add to you. కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగజేయును. And friends, who would not want all these wonderful benefits for their children? ప్రియులారా, ఏ తల్లిదండ్రులు
వారి పిల్లలకి ఇటువంటి ఆశీర్వాదములు వద్దు అని అనుకుంటారండి? We are only human. మనందరం మనుషులమే. How can we accomplish all this? మనం వీటన్ని ఎలా సంపాదించుకోగలుగుతాం? Let us remember God's promises. దేవుని యొక్క వాగ్దానములను మనం గుర్తుంచుకోవాలండి. If you lack wisdom, God says, ask. దేవుడు చెప్తున్నాడు, నీకు జ్ఞానం కొదువుగా ఉంటే నువ్వు అడుగు. In James chapter 1 verse 5, యాకోబు 1:5 if any of you lacks wisdom, let him ask of God, who gives to all liberally and without reproach, and it will be given to him. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. And then there is this wonderful promise that we can do all things through Christ who strengthens us. పిమ్మట మరొకమైనటువంటి అద్భుతమైన వాగ్దానం ఉంది. మనను బలపరచు క్రీస్తు చేత మనం సమస్తమును చేయగలుగుతున్నాం. Philippians chapter 4 verse 13, ఫిలిప్పీలు 4:13 Apostle says, I can do all things through Christ who strengthens me. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను అని. And above all, we need to pray. వీటన్నిటికీ మరి పైగా మనము ప్రార్థించే వారముగా The ఉండాలి. word of God says the prayer of the righteous is powerful and effective. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుని యొక్క ప్రార్థన అనేది శక్తివంతమైనదిగా ఉంటుంది. James chapter 5 verse 16, యాకోబు 5:16 the effective, fervent prayer of a righteous man avails much. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. When Christ came to this earth, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు he came here as a prophet. ఆయన ప్రవక్తగా ఇక్కడికి వచ్చాడండి. We need to remember that Christ's mission, there are three aspects. క్రీస్తు యొక్క పరిచయంలో 3 విషయాలు ఉన్నాయి. He was a prophet. ఆయన ప్రవక్త. When he came to this earth, he was a prophet. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. You will remember the woman at the well, she goes to the village and she says, you come and see if this is the prophet. మరి ఆ బావి దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీ ఊరిలోకి వెళ్ళి మీరొచ్చి ఈ ప్రవక్తను చూడండి అని చెప్పింది. Moses had foretold that God will raise a prophet. మోషే ముందే చెప్పాడు, దేవుడు ఒక ప్రవక్తను లేపుతాడని. That was Christ. అదే క్రీస్తు. So Christ, when he came here, his role was a prophet. కావున క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అతని యొక్క ప్రవక్త పాత్ర. What is the work of a prophet? ప్రవక్త యొక్క పని ఏంటండి? A prophet stands before people representing God. దేవుని తరపున ప్రవక్త జనుల ఎదుట నిలబడి ఉంటాడు. He says, thus saith the Lord. అతడు చెప్తాడు, ప్రభువు చెప్పునదేమనగా. It is the prophet who brings God's word to the people. దేవుని యొక్క వాక్కుని ప్రవక్త జనుల దగ్గరికి తీసుకొస్తాడండి. The second mission of office of Christ, క్రీస్తు యొక్క రెండవ పరిచర్య ఏంటంటే, after his resurrection, when he ascended, క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత మరి ఆయన ఆరోహణుడు అయినప్పుడు, now his office is as a priest. ఇప్పుడు ఆయన యాజకుడుగా ఉంటున్నాడు. Who is a priest? ఎవరు యాజకుడు? This is very interesting. The prophet is someone who stands before the people on behalf of God. చూడండి, చాలా ముఖ్యమైన విషయము. దేవుని కొరకు జనుల ఎదుట నిలబడగలిగిన వాడే ప్రవక్త అని ఆయన. The priest stands before God on behalf of the people. యాజకుడు జనుల కొరకు దేవుని ఎదుట నిలబడగలిగిన వాడు. And the third office is, మూడవ పరిచర్య ఏంటంటే, Christ is going to come as the King of Kings. క్రీస్తు రాజులకు రాజుగా రానయ్యున్నాడు. A prophet, ప్రవక్త, a priest, యాజకుడు, and a king. రాజు. As parents, we need to exercise these three offices for our children. తల్లిదండ్రులమైన మనము మన పిల్లల కొరకు ఈ 3 పనులను చేయవలసిన వారమే The ఉన్నామండి. parent is the prophet for the children, పిల్లలకు ప్రవక్తలు ఎవరు? తల్లిదండ్రులే. bringing God's word to the children. దేవుని వాక్యమును పిల్లల దగ్గర తీసుకొచ్చేవారు. The parent is the priest to the children, తల్లిదండ్రులే పిల్లలకు యాజకులై ఉంటున్నారు. stands before God for the children. పిల్లల కొరకు దేవుని ముందు నిలబడగలిగిన వారు. The parent is also to rule, exercise his power to rule
to discipline the children. తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి ఆ పిల్లలను ఏలేవారుగా తల్లిదండ్రులు ఉండాలండి. Friends, we don't have to be confused and be unstable in bringing up our children. ప్రియులారా, మన పిల్లలను పెంచేదానిలో మనము గలిబిలి చెందిన వారముగా ఉండకూడదండి. By bringing up our children according to the Bible, we will all enjoy the blessings both now and eternally. దేవుని వాక్య ప్రకారము మన పిల్లలను మనం పెంచినట్లయితే మనము ఇహమందును పరమందును సంతోషము కలిగిన వారంగా ఉండగలుగుతాం. Where we are weak, God will give us the strength. మనము ఎక్కడి నుంచి శక్తిని పొందగలుగుతాము? దేవుడే మనల్ని బలపరుస్తాడు. Where we have failed, God will help us to rectify those things. మనము ఎక్కడైనా మరి పొరపాటు పడుతుంటే దేవుడు మనకు అక్కడ సరిచేస్తూ ఉంటాడు. God will help us to be a blessing to our children. దేవుడు మన పిల్లలకు మనము ఆశీర్వాదం ఉండేలాగా మనల్ని ఆశీర్వదిస్తాడు. Children are a blessing to us. పిల్లల్ని కూడా మనకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. May it be our privilege to look to God for help, దేవుని యొక్క సహాయము కొరకు మనము ఎదురు చూడటకు మంచి అవకాశం. to perform our duties faithfully for His glory. ఆయన యొక్క నామ మహిమార్థంగా మన యొక్క బాధ్యతలను మనం నెరవేర్చగలుగుతాం. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for the great privilege of training our children. మా పిల్లలను పెంచగలిగినటువంటి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. We are unworthy. మేము అనర్హులమునైనా We look to you for help. మేము సహాయము కొరకు మీ తట్టే చూస్తున్నాం. We are full of weaknesses. మాలో బలహీనతలు నిండి ఉన్నవి. We look to you for strength. మీ కొరకే సహాయం కొరకు మేము ఎదురు We చూస్తున్నాం. look to you for forgiveness. మీ తట్టు మేము క్షమాపణ కొరకు ఎదురు Bless చూస్తున్నాం. us to be faithful parents to our children. మా పిల్లలకు నమ్మకమైన తల్లిదండ్రులుగా ఉంటకు మా సహాయం చేయండి. Help us all to remain faithful. మా అంతము వరకు మేము నమ్మకస్తులుగా ఉంటకు మా సహాయం చేయండి. When your son comes in the clouds of heaven, అయినా ఆకాశ మేఘముల్లో మీ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు may it be our privilege to be faithful, మేము నాయన మరి విశ్వాసంలో నిలిచుండే వారం ఉంటకు మా సహాయం చేయండి. to be found among the faithful. ఆ నమ్మదగిన వారిలో మేము ఉంటకు మా సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకు అందరికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చేస్తున్నాం. Remember this program in your prayers. ఈ కార్యక్రమం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సి We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తుంటాము. And tell your friends about this program, ఈ కార్యక్రమం గురించి మీ స్నేహితులకు కూడా తెలియపరచు. so others also will be blessed by listening to these messages. కావున ఈ వర్తమానములో ఆలకించుట చేత వారు కూడా ఆశీర్వదించబడగలుగుతారు. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.